హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో మా గార్డెన్లో పండించిన ఆకుకూరలు అలాగే కొన్ని వంగ తోటకి ఇప్పుడే బాగా మొగ్గలు వచ్చాయి, పూతొచ్చింది. ఒకసారి చూపిస్తాను, ఒకసారి ఒక లుక్ వేయండి, చూడండి, చాలా బాగుంటుంది. సో ఇవి నేను ఏంటంటే ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా వితౌట్ కెమికల్స్ మట్టి ప్లస్ ఎరువు యూజ్ చేశాను. ఒకసారి చూడండి. సో ఇది గోంగూర. ఇది వాటర్ క్యాన్ అది పాడైపోతే సో వాటర్ క్యాన్ కట్ చేసి దాంట్లో కొంచెం మట్టి అండ్ ఎరువు వేసి చేశాను. ఒకసారి చూడండి. దిస్ ఈజ్ బొబ్బాస్కాయ చెట్టు. మంజీరా అండ్ గోంగూర టబ్బుల్లో వేసాను నేను, చిన్న చిన్న టబ్బుల్లో. వీటిలో ఏంటంటే కొంచెం మట్టి ప్లస్ ఎరువు వేసి కలిపి పెట్టేశాను. బాగా వచ్చింది. తోటకూర అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఒకసారి, ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు క్లైమేట్ కూడా చూడటానికి చాలా బాగుంది. చూడండి ఒకసారి క్లైమేట్ లుక్ వేయండి. ఇది హైదరాబాద్ అండి ప్లేస్. చాలా బాగున్నాయి అసలు. చూడండి ఆకుకూరలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు చూడండి. మీరు అసలు నిజంగా నమ్మలేరు. ఏంటంటే మట్టి ప్లస్ ఎరువే. దీంట్లో ఏంటంటే కొంచెం గోంగూర తోటకూర రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఇది కూడా అంతే, తోటకూర ప్లస్ గోంగూర. చూడండి. నెక్స్ట్ ఇది సీతాఫలం. ఇది కూడా తోటకూర అండ్ ప్లస్ గోంగూర. ఇది తోటకూర అండ్ గోంగూర. ఇవి ఏంటంటే రోడ్ సైడ్ మనకి టబ్బులు అమ్ముతారు కదా, సో ఆ టబ్బుల్లో కూడా నేను ట్రై చేశాను, వస్తాయా రావా అని చెప్పేసి చూశాను. సో కొంచెం మట్టి ప్లస్ ఎరువు వేసి కలిపి పెట్టాను, కానీ చాలా బాగా వచ్చింది. ఈ గ్రోత్ అనేది నాకు ఒక 10 days అయిపోయిన తర్వాత, అంటే విత్తనాలు 3 daysకే మొలకలు వచ్చాయి, ఆ తర్వాత 15 daysకి ఇలా వచ్చింది. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మట్టి ప్లస్ ఎరువు, అంతకుమించి నేను ఏమీ యూజ్ చేయలేదు, ఓన్లీ మట్టి ఎరువు. ఒకసారి చూడండి. మీరు చూసినట్టయితే గోంగూర కూడా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని కాకరపాదులు వేసాను అప్పుడు, ఆ టైంలోనే. కాకర చెట్లు కూడా చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి. ఇంకొక అరటి చెట్టు. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే అది మామూలుగా ఒక విత్తనం పెట్టాను. ఇది గోంగూర, కానీ చాలా బాగా వచ్చింది గోంగూర కూడా. మన ఆంధ్రాలో బాగా, ఆంధ్ర సైడ్ అయితే ఇలాంటి గోంగూర చూస్తారు. తెల్ల గోంగూర అంటారు దీన్ని. చాలా బాగా యూజ్ చేస్తారు వంటల్లో. ఆంధ్రాలో బాగా గోంగూర చట్నీ కూడా చేసుకోవడానికి బాగుంటుంది. వీటికి నేను ఏమీ యూజ్ చేయనండి, జస్ట్ ఎరువు ఒకటే యూజ్ చేస్తాను, కానీ బాగా గ్రోత్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.